గారు ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన రాష్ట్రం. అది ఓకే, అది ఓకే. ఈ రోజు మదన్ గారు వచ్చి నేను పిల్లల్ని చూసుకుంటున్నా, నా పిల్లలకు ఆయన డిమాండ్ చేస్తుంది 30 crores డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మానిటరీ రిలీఫ్ కావాలని మాట్లాడుతున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఆయనకి ఎందుకు మానిటరీ రిలీఫ్స్ అండి? నష్టపోయింది ఎవరు? ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మీడియా ట్రయల్స్ ద్వారా నష్టపోయింది ఎవరండి? పిల్లలకి నష్టం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు విక్టిమ్ అయినటువంటి శాంతి గారికి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారండి? పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు లేడీకి సంబంధించి భరణం అడుగుతారు, లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ సంబంధించి, లేకపోతే అలాంటి అడిగే అవకాశం ఉంది. అలాంటిది మేలు కూడా అలాంటి ప్రయత్నం చేయొచ్చా? అది ఇక ఇప్పుడు ఏమన్నా మదన్ గారి కోసం కొత్త చట్టం రాయాలండి. కొత్త చట్టం ఆయన చెప్తున్నారు కదా, ఒక మాట కూడా అన్నారు ఆల్రెడీ. చట్టాలన్నీ స్టాటిక్ చట్టాలు డైనమిక్ గా ఉంటాయి కాబట్టి అవసరమైతే అమెండ్ చేయండి అని అడుగుతున్నారు. సరే అమెండ్ సార్, నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను, భారతదేశంలో మీరు ఎన్నన్నారండి, విక్టిమ్ ఖచ్చితంగా మహిళ అవుతుంది. ఎందుకంటే భారతదేశ సమాజంలో ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి సమాజ కట్టుబాట్లు, విధి విధానాలు, పద్ధతుల వల్ల నష్టపోతుంది మహిళే. ఆ మహిళకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మనం ఈ రోజు నిలబెట్టాలి. ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు అంతా కూడా. ఈ మోరల్ పోలీసింగ్ ద్వారా ఇక్కడ ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన భావోద్రేకాలతో విశ్లేషణ చేస్తున్నారు. భావోద్రేకాలతో విశ్లేషణ చేస్తే నిజాలు బయటకు రావండి. అందుకని కోర్ట్ ఆఫ్ లాలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్ట్ ఆఫ్ లాలో సాక్ష్యాధారాల ద్వారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మదన్ మోహన్ గారు ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన కోర్టుని అప్రోచ్ కానివ్వండి. కోర్టుకు అప్రోచ్ కాకుండా మీడియాకి ఎక్కి మీడియాలో ఉన్నటువంటి రకరకాల మాట్లాడుతున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎక్కడో కొన్ని 100 ఫోటోలు చూపిస్తారండి. ఆ ఫోటోలు ఈ రోజు మేము మీరు నేను అబ్జర్వ్ చేశాము, ఇద్దరం అబ్జర్వ్ చేశాము. ఇయర్ డేట్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయి కానీ బట్ టైం ఏమో వెనకాలేమో చాలా మంచి బ్రైట్ సన్నీ డే లాగా కనిపిస్తుంది, మేబీ ఆఫ్టర్నూన్ ఫోటో లాగా కనిపిస్తుంది, కానీ టైం మాత్రం 7:36 ఏదో పెట్టినాడు. ఇట్లాంటి మార్ఫుడ్ ఫోటోస్ లేకపోతే ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ పట్టుకొని నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. అలాంటివి పట్టుకొని మీడియాకి వచ్చారనుకోండి, దట్ ఈస్ ఓకే, మేము పబ్లిష్ చేసేస్తాం, టెలికాస్ట్ చేసేసిన తర్వాత. కానీ ఇలాంటివి పట్టుకొని ఒకవేళ కోర్టుకు వెళ్తే మాత్రము దాన్ని ఖచ్చితంగా మీరు డిఫెన్స్ లాయర్గా ఖచ్చితంగా మీరు మీ సైడ్ నుంచి దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, ఆ పాయింట్ రైజ్ చేస్తారు. అలాంటప్పుడు ఎవిడెన్సెస్ని మ్యానిపులేట్ చేసినందుకో లేకపోతే ఆ ఫడ్ చేసినందుకో అక్కడ కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. అది తెలుసుకోలేకపోయారంటారా? ఈ అంటే అడ్వకేట్గా ఆల్రెడీ, లేకపోతే ఆయన కూడా నేను లా చదివాను అనే వ్యక్తి అలాంటి తెలుసుకోకుండా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుకి ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు శిక్షలు పడితే అది ఓకే సార్. నేను ఏమంటున్నానంటే మీరు అర్థం చేసిన, అందుకే ఇందాక కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఇది కోర్టులో ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతే మిగతా ఏదైనా మనం మాట్లాడుతాం. ఈ రోజు మీడియా ముందు నేను 100 చూపిస్తానండి, అవన్నీ కాదు కదా. ఇప్పుడు అతనేమంటున్నాడు, ఈ డాక్యుమెంట్ తప్పు, ఆ డాక్యుమెంట్ తప్పు. వీఆర్ రెడీ అండి, కోర్టులో తెలుసుకోవడానికి మీరు రెడీ. ఇప్పుడే శాంతి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కోర్ట్ ఆఫ్ లాలో నేను రెడీ అండి అని. 2016 అంతకు మించి ధైర్యంగా ఇంకెవరు చెప్పగలుగుతారు సార్? 2016కు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతుందో ఆ డాక్యుమెంట్ లో నా సంతకం మాత్రమే ఉంది, శాంతి సంతకం కానీ లేకపోతే దానిలో ఎవరి సాక్షుల సంతకాలు లేవు అన్నది ఒక పాయింట్ ఏదో రైజ్ చేసే ప్రయత్నం చేశారు. నేను దాన్ని చూడలేదు, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలానే ఉండాలి ఓన్లీ కేవలం ఇప్పుడు ఏంటంటే ఆయన సంతకం పెట్టింది ఉంది, అట్ ద సేమ్ టైం మేడం పెట్టినటువంటి సంతకం కూడుకున్నది కూడా ఆవిడ దగ్గర ఉంది, అదే ఆయన దగ్గర ఉంది. సాక్షులు ఏంటంటే అక్కడ పెద్దల సమక్షంలో అనేటువంటి ఆస్పెక్ట్ లో జరిగింది అది. ఓకే సార్, అది ఇంటి పెద్దలుగా అందరికి కూడా ఆమోదంతోనే జరిగినటువంటి ఆస్పెక్ట్. సార్, ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అది కోర్టులో తేల్చుకోవడానికి నేను రెడీ అని మేడం చాలా స్పష్టంగా చెప్తున్నారు శాంతి గారు. ఇప్పుడు మదన్ గారు ఎందుకు కోర్టుకు రావట్లా? కోర్టుకు వస్తానంటున్నారు కానీ కోర్టుకు ఎందుకు రావట్లేదు అది చెప్పానండి. కోర్టుకు రావట్లేదు. ఇవన్నీ కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు సార్. ఇవన్నీ కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు. మనం భావోద్రేకాలతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రూఫ్ అయినా ఎవిడెన్స్ ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ ద్వారా, ఎక్స్పర్ట్ యొక్క పరిశీలన ద్వారా తేలుతుంది. అది కోర్టు ఖచ్చితంగా డైరెక్షన్ ఇస్తుంది. We are ready for legal battle. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 2-3 క్వశ్చన్స్ మనం క్లోజ్ చేద్దాము. ఒక 2-3 క్వశ్చన్స్ తో క్లోజ్ చేద్దాము. ఆర్టికల్ 19(2) చాలా రిస్ట్రిక్షన్స్ ఇచ్చినాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా ఈ రోజు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ ముఖంగా ఒకటే చెప్తున్నాను సార్, ప్రైవసీ యాక్ట్ అనేది తీసుకురావాలి. ప్రైవసీ యాక్ట్ తీసుకొస్తే ఇలాంటి వ్యక్తిగత హననాలు అనేవి సగానికి సగం ఆగుతాయి.
ఎస్ ఎందుకంటే వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం నిజాలు ఏంటి అని తేల్చేది వ్యక్తిత్వ హననాలు జరగకూడదు కదా. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ నన్ను బలవంత పెట్టి రాశారని చెప్తున్నాడు ఆయన. బలవంత పెట్టి రాసేటువంటి శక్తి శాంతి గారికి ఏముంటుందండి సార్? మొత్తానికి మ్యూచువల్ డివర్స్ వేసిన తర్వాత ఏప్రిల్లో మ్యూచువల్ డివర్స్ వేసిన వ్యక్తి జూలైలో ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి? అది కూడా తండ్రి ఎవరో కనుక్కోవాలని చెప్పి 4-5 పేర్లు చెప్పారు. 4-5 పేర్లలో ఒక్క విజయసాయి రెడ్డి గారి పేరునే ప్రస్తావన చేసి మొత్తం మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, శాంతి గారు విక్టిము. ఆ శాంతి గారు ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తుంది, లీగల్ బ్యాటిల్ చేస్తుంది. లీగాలిటీ ద్వారా ఈ సమాజానికి తన యొక్క తన యొక్క పోరాటాన్ని తెలుపుతుంది. ఇంకో క్లారిటీ ఇవ్వండి నాకు. ఇప్పుడు సుభాష్ మౌనంగా ఉండడం వల్ల ఇప్పుడు అనుమానాలు చాలా పెరిగిపోతున్నాయి, మనకు అర్థమవుతుంది ఆ విషయం. నిజంగానే మదన్ మీద కూడా సుభాష్ మీద కూడా ఒకవేళ ఆమె మరొకసారి పోరాటం చేయాలనుకుంటే అక్కడ ఏంటి మళ్ళీ ఇంకో వేరే ఇష్యూస్ అన్నీ వస్తాయి కదా సార్? తను చాలా స్పష్టంగా ఏంటంటే తను ఎవరి మీదైనా ఫైట్ చేస్తుంది. తనకు న్యాయం జరగడం కోసం ఎవరి మీదైనా ఫైట్ చేస్తుంది. అది సుభాష్ గారు అవనివ్వండి, లేకపోతే అది మదన్ గారు అవనివ్వండి. షీఈస్ విక్టిమ్. తనకు అన్యాయం జరిగింది. ఒకవేళ ఎవరైనా క్లెయిమ్ చేసుకోకపోతే, అంటే మన సుభాష్ గారు కానీ క్లెయిమ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సుభాష్ గారి మీద కూడా ఆవిడ ఫైట్ చేస్తుంది లీగల్ గా. అది నేను ఇందాక కూడా చెప్పాను సార్, ఖచ్చితంగా. ఎందుకంటే తనకి తానే చెప్పారు కాబట్టి అదే వ్యాలిడిటీ. సార్ మేము లీగల్ గా బ్యాటిల్ చేస్తాము, లీగల్ గా బ్యాటిల్ చేయడానికి రెడీగా ఉన్నాం. మదన్ గారి మీడియా ముందుకు వచ్చి ఇన్ని అర్ధరాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడడం కన్నా కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తే కోర్టులో నిజాలు తేలిపోతాయి. నిజాలు తేలిపోయిన తర్వాత అంతే సీరియస్ గా మీరు ఎట్లాగో మీడియా మీరు ప్రతి తెలుస్తూనే ఉంటుంది. నిజాలు ఏంటి అని మీ అందరికి కూడా డెఫినెట్లీ అది ఖచ్చితంగా మేము ప్రజల ముందు ఉంచుతాము, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు అన్నట్టుగా నిజంగానే అక్కడ ట్రయల్స్ జరిగినప్పుడు కానివ్వండి, అక్కడ ఏదైనా తీర్పులు వచ్చినా ఖచ్చితంగా మేము దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. అంతేకాకుండా మొత్తానికి ఓవరాల్గా వచ్చే ఏదైతే ఆ తీర్పు కాపీ ఉందో దాన్ని చదివి ప్రజలకు అర్థమయ్యేలా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పండి, ఎందుకంటే ఈ విషయంలో సంబంధం లేని విజయసాయి రెడ్డిని తీసుకొచ్చారన్నది వైసీపీ నుంచి చెప్తున్న మాట కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి డైరెక్ట్గా వచ్చి చెప్పిన మాట కూడా నా కూతురు లాంటి ఏజ్లో ఉన్న వ్యక్తి గురితో నాకు ఇలాంటి ఒక సంబంధాన్ని అంటగట్టడం కానీ ఇవన్నీ మంచిది కాదు, లేకపోతే దానికి సంబంధించి ఆయన చాలా వైల్డ్గా రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనకి లీగల్గా ఎంత అక్కడ స్కోప్ ఉంది, ఆయన ఇప్పుడు నిజంగానే ఈ మీడియా ఛానల్స్లో లేకపోతే దీనికి సంబంధించి మాట్లాడుతున్న వ్యక్తులు స్పెసిఫిక్గా మదన్ మోహన్ మీద ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్ళాలనుకుంటే ఆయనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, అవి ఎంత మాత్రం గెలిచే అవకాశం ఉందంటారు? డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు కదా సార్? ఎస్, మదన్ మోహన్ గారి మీద వేసుకోవచ్చు, మీడియాలో ఆయన మీద రాంగ్ గా పెట్టినటువంటి వాళ్ళందరి మీద డిఫమేషన్ వేసుకోవచ్చు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, విల్ బ్రింగ్ అన్ యాక్ట్ అన్నారు. ప్రైవేట్ బిల్ తీసుకొని వచ్చి దాని ద్వారా ప్రైవసీ యాక్ట్ సంబంధించి తీసుకొస్తానని. సో ఇప్పుడు ఏంటంటే సార్ మనం ఏమంటున్నామంటే వేగ ఆరోపణలు చేసి ఆ వేగ ఆరోపణల చుట్టూ అందరినీ హ్యూమిలేట్ చేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు రండి, కోర్టులో తేల్చండి, కోర్టులో ఫైట్ చేయండి, కోర్టు ద్వారా తేల్చుకోవడానికి మేము సిద్ధం. శాంతి గారు ఆ రోజున ప్రెస్ మీట్ లో చెప్పినారు, ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు మీ స్టూడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వీఆర్ రెడీ ఫర్ ఫైట్ అండి, లీగల్ బ్యాటిల్. లీగల్ బ్యాటిల్ నుంచి మేము తప్పించుకుంటామంటే అప్పుడు మీరు అనొచ్చు, కానీ ఈ రోజు మేమే రెడీగా ఉన్నాం, మేము కోర్టులో తేల్చుకుంటాము, మేము కోర్టులో ఫైట్ చేస్తామని చెప్పినప్పుడు దానికి మించినటువంటి ఇంకా స్ట్రెంగ్త్ ఇంకెక్కడ ఉంటుంది సార్? అవును, వాస్తవం. నేను ఫైట్ చేస్తానని మదన్ గారు అన్న వ్యక్తి ఈ రోజు రావట్లేదు కదా కోర్టుకి. రైట్. కానీ ఆయనతో నేను అంటే లైవ్ షోలోకి వచ్చే ముందు నేను మాట్లాడినప్పుడు ఈ లీగల్కి సంబంధించి ఇష్యూస్లోనే నేను ఉన్నానండి బిజీగా, అందుకే నేను లైవ్ షోకి రాలేకపోతున్నాను అన్న మాట అయితే ఒకటి చెప్పారు. అండ్ తను కూడా లీగల్గా ప్రిపేర్ అవుతున్నట్టుగా చేశారు. తను చెప్పిన మాట చెప్తున్నా, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతా, అంతమించి అప్డేట్ లాంటి లీగల్ గా ఫైట్ చేయడానికి వీఆర్ రెడీ సార్. ఎస్, లీగల్ గా తేలుస్తాము. అట్ ద సేమ్ టైం చాలా స్పష్టంగా ఏంటంటే చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, ఉమెన్ అబ్యూస్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనం ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తిస్తుంది. రైట్. అందరూ కలిసి ఒక ఉమెన్ ని, ఒక ST ఉమెన్ ని హ్యూమిలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్యూమిలేట్ చేయడం. బట్ అదే సందర్భంలో సపోర్టివ్ ఉన్న మీడియాను కూడా తను కూడా కొద్దిగా చూసుకోవాల్సిందేమో. ఖచ్చితంగా దానికి సంబంధించి చూస్తారండి. ఎవరైతే హ్యూమిలేట్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్స్ తీసుకుంటారు గ్యారంటీగా.
అది జరుగుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు. నిజంగానే 1.5 hours అంటే దానికి సంబంధించి మొత్తం మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేశాము. 100% ఇది ప్రజల్లోకి ఒక మంచి ఒక నిజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశామని అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే ఈ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా విక్టిమ్ 100% ఆ పిల్లలు, అదే కాకుండా శాంతి. నిజాలు ఏంటన్నది కోర్టు తెలుస్తుంది. ఎవరు మాట్లాడుతున్నా, ఎవరు దీని గురించి ఎలాంటి వర్షన్స్ వినిపించినా సరే దాన్ని ప్రస్తుతం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదన్నది అయితే ఓ విధంగా మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు అక్కడ, ఒక మహిళ ఉన్నారు, వాళ్ళ జీవితాల్ని కాదని ఇంకేదైనా వర్షన్స్ వినిపించినా సరే అది ఎవరు వినిపించినా అది ఖచ్చితంగా తప్పే. అది మీడియా వినిపించినా, ఇతరత్ర వ్యక్తులు వినిపించినా కూడా తప్పే. అనుమానాలు ఉన్నాయి, లేకపోతే నిజంగానే ఒక నేరం జరిగింది, ఒక తప్పు జరిగింది అనే భావన ఎవరికైనా ఉంటే కోర్టుకు వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని ఇతరత్ర ఏదైతే ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మంచివి కాదన్నది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. అదే సందర్భంలో శాంతి గారికి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇప్పటికే లీగల్ బ్యాటిల్లో దిగారు, నిజంగానే మీరు పోరాడండి. మీది నిజమైతే, మీరు కరెక్ట్గా ఉంటే మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాము. కేవలం నేను ఒక్కడే కాదు, జర్నలిస్ట్ సంఘాలే కాదు, బీఆర్కే న్యూస్ కూడా మీతో పాటు ఖచ్చితంగా మీకు సపోర్టివ్గా ఉంటుంది. వీటన్నిటిపైన మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాట్లాడిన మాటలు, అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేయొద్దని చెప్పి మేము మరొకసారి బీఆర్కే న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ వెనకాల ఉంటాం, నిజం మీదైతే ఖచ్చితంగా మీ వెనకాల మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాం అన్నది మరొకసారి చెప్తున్నాం. అంతేకాని ఆత్మహత్యను ఇంకోటనో అలాంటి పదాలు వాడడం కానివ్వండి, అలాంటి ఆలోచనలు చేయడం మాత్రం ఖచ్చితంగా చేయకండి. మీరు నిజంగానే వెల్ గ్రోన్ ఇండివిజువల్, మీరు ఇప్పటిదాకా పోరాడుతూ వచ్చారు. మీ మొత్తం జీవితం చూసినా సరే ఆ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది అన్నదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా మీరు అన్నట్టు ఆ తప్పు చేశారో లేదో అన్నది మీకు సంబంధించిన విషయము. నిజంగా మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, మీరు కరెక్ట్ అయితే మిమ్మల్ని కాపాడడానికి అవే కోర్టులు ఉన్నాయి. ఆ సందర్భంలో మేము కూడా మీతో పాటు సహకారం అందిస్తామని మేము చెప్తూనే ఇది ఇవాళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాము. మొత్తానికి ఇది ఇవాళ షో.